ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని మందిరంలో దీవెన మీకు కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానం నిర్గమాకాండము 34వ అధ్యాయము 8-9 వచనములను ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 8-9 వచనములు. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్య నుండి మాతో కూడా రావలెను. మోషే దేవుని సన్నిధిలో ఎలాగూ జీవించి తన ఆత్మీయ జీవితంలో దేవునిచే నడిపింపబడు ఆత్మచే దేవుని ఆత్మచే నడిపింపబడుచు, ఆ నడిపించు ఆత్మ ఆయనకు ఎలాగూ ప్రార్థన చేయాలో, ఆయనను ఎలాగూ కొనియాడాలో, ఆయనకు ఎలాగూ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలో, ఎలాగో ఆయన వాక్యానుసారంగా జీవించాలో మోషేను దేవుడు ఏర్పరచుకున్న తర్వాత అతడు ప్రతి విషయంలో దేవుడు ఆజ్ఞను గైకొనుచు, దేవుడు ఆజ్ఞాపించినంతటి విషయంలో యథార్థంగా ప్రవర్తించాడు. ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిని వెతుకుచూ ఉన్నాడు. మొట్టమొదటిగా మోషే ప్రతి విషయంలో దేవుని సన్నిధిని వెతుకుచూ ఉన్నాడు. అనగా దేవుని చిత్తమును అతడు నెరవేర్చుటకు ఆశ గలవాడై ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుని సన్నిధిని వెతుకుటలో దేవుని ఆశ్రయించువాడుగా ఉన్నాడు. అందుకే 33వ అధ్యాయము ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడింది. మోషే ప్రార్థన చేసినప్పుడు మోషేతో దేవుడు ఎలాగ మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవునితో మోషే కలిగి ఉన్న సహవాసము ఎటువంటిదంటే 33వ అధ్యాయం 11వ వచనంలో, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఎందుకనగా మోషేను దేవుడు విమోచకుడిగా, తాత్కాలిక నివాసముగా దేవుడు అనుగ్రహించిన ఐగుప్తు నుండి వారిని విమోచించడానికి దేవుడు మోషేను విమోచకుడిగా, నడిపించు నాయకుడిగా, ప్రవచించు ప్రవక్తగా నియమించాడు. కాబట్టి దేవుడు మోషేతో తన స్నేహితుడితో ఒక మనుషుడు మాట్లాడినట్టు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడంట. ఎంత గొప్ప ఆశ్చర్యవాడు! ఎందుకు? దేవుని సన్నిధిలో నిలవబడే యోగ్యత మోషే పొందుకొని ఉన్నాడు. ఎలాగ పొందుకొని ఉన్నాడు? ప్రతి నిత్యము దేవుని సన్నిధిని వెతుకుచూ ఉన్నాడు. దేవుని చిత్తమును కనుగొనటానికి మోషే ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే అలాగూ దేవుడు ఇంటి ప్రార్థన చేశాడు, ప్రభువా, మనం చదువుకున్న వాక్య భాగము 34వ అధ్యాయము 8-9 వచనాల్లో తల వంచుకొని నమస్కారం చేశాడంట దేవుడు. దేవునికి చేయి ప్రార్థన మనము దీనత్వం కలిగి, దీన మనసు కలిగి, దేవునిని ఆయన ఎవరై ఉన్నారు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేయగల శక్తి గలవాడై ఉన్నాడు, ఆయన సర్వశక్తిమంతుడని మనం ఎదిగి ఆయనకు చెందవలసిన మహిమను మనం ఆరోపించటంలో, ఆయన నామముకు చెందిన స్తుతిని మనం అర్పించుటలో, ఆయనను ఆరాధించే విషయంలో బహు వినయముగా భయభక్తులు కలిగి మనం ఆరాధించటం ఆయన చూస్తాడు, జ్ఞాపకం పెట్టి. ఆరాధన అనేది భయభక్తులతో కూడింది. అందులోనే స్తుతి ఉంటుంది. స్తుతి ఆరాధన అని సపరేట్గా చేసే పని లేదు. దేవుణ్ణి స్తుతించే విధం ఎట్లనగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఆయనకు చేయు ఆరాధనలోనే ఆయనకు భయపడుట, ఆయన నామమునకు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఆయన నామందు విశ్వాసం ఉంచుట, నిరీక్షణ కలిగి ఉండుట, స్తుతులు స్తోత్రములకు కారణభూతుడని గ్రహించి ఆయనకు స్తోత్రము చెల్లించుట, ఆయన నామమును మహింపరచుటయే ఆరాధన. ఆయన వాక్యమును గైకొనుట ఆరాధన. ఆయన వాక్యానుసారంగా జీవించుట ఆరాధన. ఆయన వాక్యమును వినుటలోని ఆరాధనలోనే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అందుకు మోషే ప్రార్థన చేసి, ప్రభువా నా మీద నీకు కటాక్షం కలిగిన ఎడల నా మనవి ఆలకించయ్యా. నేను చేయు ప్రతి ప్రార్థన, నేను పెట్టు ప్రతి మొర, నేను చేయు ప్రతి మనవి నీ సన్నిధిని వెతుకుచు నీ చిత్తానుసారముగా నీ చిత్తమును నా జీవితం నెరవేర్చబడినట్లు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు నా మీద కటాక్షం కలిగిన ఎడల నా మనవి ఆలకించు ప్రభు అని మనం కూడా ప్రార్థన చేయాలి. మన ప్రార్థనా జీవితంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దాన్ని, దేవుడు మన కొరకు చేయనై ఉన్న దాన్ని తెలుసుకోవడానికి మనం దేవుని సన్నిధిలో కనబడాలి. దేవుని సన్నిధిని వెతుకుతూ ఉండాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. అందుకు ప్రభు అయిన యెహోవా 33వ అధ్యాయంలో మరలా 13వ వచనం ఉన్నది, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును, చిత్తగించుము. ఈ జనము నీ ప్రజలే కదా. మోషే జనుల పక్షంగా ప్రార్థన చేస్తుంది. నేను ఒక్క క్షణంలో వారిని నాశనం చేస్తాను అన్నప్పుడు మోషే అడ్డుగా నిలిచి వారి కొరకు ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఆయన 14వ వచనం, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని, నేను నీకు విశ్రాంతి కలుగు చేశాను. మోషే మరలా ప్రార్థన, నీ సన్నిధి రాని ఎడల ఎక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోవద్దు ప్రభువా అని చెప్పినప్పుడు 17వ వచనంలో యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను అంటున్నాడు. చూడండి, అక్కడ దేవునికి మోషేకు మధ్య ఆ సంభాషణలో సహవాసంలో సమ్మతి ఉంది. దేవుని చిత్తములకు అనుకూలమైన దాన్ని మనం అడిగి ప్రార్థన చేయాలి. దేవుని వేడుకోవాలి, బతిమాలుకోవాలి, గోజాడాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన యందు ఆనందించి ఆయన ప్రసన్నుడై మనల్ని ఎరిగి, మన హృదయమును ఎరిగి మనకు ఆయన తన వాగ్దానం. కొన్నిసార్లు మనం చెప్పింది దేవుడు చేయాలనుకుంటాం, కానీ ఇక్కడ మోషే అడిగిన ప్రతి దాన్ని దేవుడు అక్కడ ఏమంటాడు, నీ మాట చొప్పున చేసేదని అంటున్నాడు. చూడండి ఎంత ఆధిక్యత మోషే పొందుకున్నాడు. మనం ప్రార్థించిన ప్రతి ప్రార్థన జరగాలని అన్న ఉద్దేశంతో మనం చేస్తూ ఉంటాం, కానీ దేవుని చిత్తం మీద కనుగొనటకు చేసేదే ప్రార్థన. అది ఆరోగ్యమైనను, ఇంకే విషయమైనను, ఇంకా మన భవిష్యత్ ప్రణాళిక అయినను, దేవుని ఆశ్రయించిన వారికి, దేవుని ఎరిగిన వారికి, దేవుడు ఎరిగిన వారికి దేవుడు సిద్ధపరిచిన మేలు, దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి మోషే చెప్పినట్లు నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదనని చెప్పినప్పుడు నేను ఎవరిని కరుణించేదనో, యెహోవాను నామమును ఎదురు ప్రకటించేదనో, నేను ఎవరిని కరుణించేదనో, ఎవరిని ఎందుకు కనికరపడినో వారికి కనికరపడతాను. కాబట్టి మనము అలాగూ దేవుని సన్నిధిలో ప్రార్థించేవారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన సన్నిధి మనకు తోడుగా వస్తుంది. ఆయన సన్నిధి మనకు తోడుగా ఎలాగో వస్తుందంటే, దేవుడు నీకు ముందుగా నేను నా దూతను పంపేదను అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. నీకు ముందుగా నా దూతను పంపేదను. 10వ వచనం 34వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యం ప్రార్థన చేసినప్పుడు, ఎక్కడైనానో భూమి మీద ఏ జనములైనానో చేయజాలని అద్భుతములు నీ ప్రజలందరినీ చేసేదను అంట. కాబట్టి నేను నీ ఎడల చేయబోయేది భయంకరమైనది. నేను నీకు ముందుగా ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నానని 10వ వచనంలో దేవుడు ముందుగానే సెలవిస్తుంది. ఈ ప్రజలు కోతపోసిన దేవతలను చేసుకొని నా నామమును అపవిత్రపరిచారని చెప్పి దేవుడు మోషేతో సెలవిచ్చిన తర్వాత ఇదిగో 13వ వచనంలో, కాబట్టి మీరు వారి బలిపీఠములు కట్టి వారి బొమ్మలను పగలగొట్టి వారి దేవతాస్తంభం పగలగొట్టవలను, ఏలైనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు అని దేవుడి వాక్యంలో రాయబడింది.
కాబట్టి దేవుడు ముందుగా నా దూతను నీకు ముందుగా పంపుతాను. నిర్గమాకాండము 14వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో దేవుడు ముందుగా 19వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీయుల సమూహం ముందుగా నడిచిన దేవదూత వారికి వెనకకు పోయి వారిని వెంబడించింది అని దేవుని వాక్యం. ముందు వెనకల దేవుడు నిన్ను ఆవరించు. ఎప్పుడైతే దేవుడు నిన్ను ఎరిగి ఉంటాడో, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిని వెతికించి ఉంటావో, వెనక ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావని భక్తులైన దావీదు ప్రార్థించింది. ఆయన కుడి ఎడమలో ముందు వెనక నేను ఆవరించి నీకు ముందుగా నడిచింది. మన ఇశ్రాయేలులకు ముందు నడిచిన దైవమా అనే పాటలు పాడుతూ ఉంటాము, కానీ ముందున్న దేవుని అసలు మనకు జ్ఞాపకం చేసుకో. మన ముందు దేవుడు ఉన్నాడు, నీ ముందర నడిచేవాడు యెహోవా అని ద్వితీయోపదేశ కాండంలో మోషే ఇలాగ సెలవిస్తారు, నీవు భయపడవద్దు, విస్మయం అందవద్దు, నీ ముందర నడుచు దేవుడు నీ పక్షముగా యుద్ధం చేయవాడు, నీ దేవుడని యెహోవా అంటాడు. 3వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 22వ వచనంలో, మీ దేవుడని యెహోవా మీ పక్షముగా యుద్ధం చేయవాడు గనక మీ శత్రువులకు మీరు భయపడవద్దు. ముందు నడుచు దేవుడు ఇశ్రాయేలు. మన పాటలైతే పాడతాం, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దేవుడు. కానీ ఆ ముందున్న దేవుని మర్చిపోయి మనం వెనక తరుముతున్న శత్రువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిస్తూ ఉన్నారు, ఆయన మీకు ముందుగా నా దూతను పంపుతాను అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మనము మన దేవుడు మనకు తోడై ఉన్నాడని, మోషేకు తోడై ఉన్నాడని 23వ అధ్యాయం నిర్గమాకాండంలో 20వ వచనంలో ఇలాగ దేవుడు, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను నీ సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండు, ఆయన మాట వినవలెను, ఆయన కోపం రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిగ్రహం, నా నామము ఆయనకున్నది, ఆయన యేసుక్రీస్తు. నీకు తోడై ఉన్న దేవుడు, భయపడకు అని దేవుని వాక్యం సెలవు. మోషేకు కూడా దేవుడు మోషే ఎలాగ ప్రార్థించాడో, ఎలాగ దేవుని నామాన్ని ఆశ్రయించాడో, మనం కూడా అలాగ తల ఉంచుకుని నమస్కారం చేసి సాగిలపడి భయముతోను వణుకుతోను దేవుని సన్నిధి ప్రవేశించి మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేయి దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో ఇన్ని దినాలు చేశాడంట. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 10వ వచనంలో, నేను మునుపటి వలె 40 పగుళ్ళు 40 రాత్రులు కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపు చేయుట మానివేశను అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆయన మన మనవి ఆలకించు ప్రార్థన, ఆయన సన్నిధిని వెతికే ప్రార్థన, ఆయన మనకు తోడుగా ఉండే ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్న మన ముందు నడిచి దేవుని మనకు గుర్తెరిగి వెనక తరంచున్న శత్రువును మాని, ఆయన నామం నాకున్నది, మీకు ముందుగా నేను దూతను పంపుతున్నాను. అందుకే 34వ కీర్తన, యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అంట. ఆ దూతకు ఆయన నామం, ఆయన యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన ప్రత్యక్షతలు ఆనాడు ఇశ్రాయేలు మధ్య దేవుడు ఒక బండగా, కోటగా, ఆశ్రయం ఉండి రక్షణ ప్రకారంగా ఉండి వారిని కాపాడి నడిపించుతున్నప్పటికీ వారు ఆయన గుర్తించలేకపోతుంది. కాబట్టి మోషే ప్రార్థన ద్వారా మనం నేర్చుకునేదండి, ఆయన ఎలాగో ఆరాధించాలో, ఎలాగో స్తుతించాలో, ఎలాగో ప్రార్థన చేయాలో, ఎలాగో ఆయన నామమును భయపడుచు ఆయన ఆరాధించాలో, ఆయన కొనియాడాలో, అప్పుడు మన మనవి ఆయన ఆలకిస్తాడండి. ఆయన మనల్ని ఎరిగి ఉండాలి. మనం ఆయన ప్రార్థించేవారుగా ఉంటున్నాం, కానీ మనం చెప్పిందే దేవుడు చేయాలన్న ప్రార్థనలు మనం చేస్తే ఆయన మన ఎరిగి ఉండి, మన హృదయం ఎరిగి ఉండి ఆయన గొప్ప కార్యం చేయనట్లుగా, మనము ఆయన ఎరిగినట్లుగా, ఆయన మనల్ని ఎరిగినట్లుగా, ఆయన చిత్తం మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో దేవుని వాగ్దానం ఈరోజు మన కొరకు. అలాగే మనం ఉండినప్పుడు నిబ్బరము కలిగి 5వ వచనము, ధైర్యంగా ఉండి భయపడకుడి, మీ శత్రువును చూసి దిగులు పడు. శత్రువు అనగా అపవాది శోధనలు, సాతాను శోధనలు, అనారోగ్యం, ఈ లోకంలో ప్రస్తుత కాలంలో ఉన్న ప్రతి విధమైన తెగులు, ఈ వైరల్ ఫీవర్స్, అసలు ఎవరికి అంతు చిక్కని, ఎప్పుడు ఏది సంభవించిందో మనకు తెలియదు. ఆ సమయంలో కూడా దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు
రోగం రాక తప్పదు, కానీ దేవుడు స్వస్థపరిచే దేవుడు తన మహిమను, తన శక్తిని మనలో కనపరచటానికి ఆయన కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ. అప్పుడు అన్ని జనులందరూ ఆయన నిజముగా గొప్ప దేవుడు, మీరు ఆశ్రయించిన దేవుడు గొప్పవాడని, మీరు నమ్ముకున్న దేవుడు గొప్పవాడని సాక్ష్యం ఇవ్వటానికి కొన్నిసార్లు విశ్వాసులైన మనలో కొన్ని పరీక్షలు మనకు వస్తుంది. సర్వసాధారణంగా మన శరీర బలహీనతను బట్టి మానవుడు పాపము చేసిన దినం మొదలుకొని మనకు కలిగిన ఈ రోగములన్నీ ద్వితీయోపదేశకాండంలో రాశాడు, దేవుడు రాయించాడు. ఏమని అంటే హృదయ వేదన, నేత్రక్షీణత, ఇవన్నీ వస్తాయి. కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు వాటన్నిటినీ దేవుడు నేను స్వస్థపరిచి యెహోవా అంటాడు. కాబట్టి అటువంటి వాడు భయపడకు, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు, నీ ముందర నడుచువాడు. 31 ద్వితీయోపదేశకాండము 8వ వచనంలో ఆయన నీకు తోడయ్యుండును, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు, భయపడకు, విశ్వమందుకుమని ఇశ్రాయేలు అందరితో చెప్పాను. కాబట్టి దేవుని వాగ్దానం ఈరోజు మనం ఆయన సన్నిధిని వెతికి వారికి మోసే వల్లే ప్రార్థించేవారు. అందుకే ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయంలో 12వ వచనంలో ఆఖరి భాగంలో మోషే ఇశ్రాయేలు జనులందరూ చేసిన ఎదుట కలుగు చేసిన మహాభయంకర కార్యం. మోషే యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలు ఇది వరకు పుట్టలేదు. ఇక ముందు మీ సహోదరులు నేను ఒక ప్రవక్తను పుట్టించదరని ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట. ఆ ప్రవక్త యేసుక్రీస్తు, మోషే వంటి గొప్ప ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలోనికి వచ్చి సర్వమానవాళి పాప పరిహారం, ఈ లోక బలహీనతలను మనం విడిపించి మనలను ఆత్మీయంగా బలపరచడానికి మనం ముందర నడిచిన దేవుడు, మనకు తోడై ఉన్న దేవుడు, అనాదిగా ఆది యందు ఉన్న దేవుడు, పరిశుద్ధుడు మహోన్నతుడు యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలో పరలోకం నుండి దిగి వచ్చి నిన్ను నన్ను మన దేవుని ఎలాగో మనం గుర్తించాలో, ఎలాగో ఆయన నామం ఆయన సన్నిధిని వెదకాలో, ఎలాగో ఆయన సన్నిధిలో ప్రవేశించాలో మనకు ఆ ప్రవేశంలో యేసుక్రీస్తు తన రక్తము ద్వారా అనుగ్రహించి మనకు తోడై ఉన్న దేవుడు. భయపడకుము, విస్మయం పొందకుము, నీకు నేను తోడుగా ఉన్నానని చెప్పిన దేవుడు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా కృపను అనుగ్రహించటానికి మన మధ్య నివసించి ఆయన పరలోకం నుండి దిగి వచ్చి దాసుని స్వరూపం దాచుకొని మనుషుని పోలికగా శిలువ మరణం పొందులంతగా విధేయత తండ్రి చిత్తముకు విధేయ చూపించేవాడు. మన చిత్తము క్రీస్తు ద్వారా తండ్రి సన్నిధికి చేరి మన ఇష్టము దేవుని చిత్తముగా మారి మన ప్రార్థన ఆలకించి మనకు దేవుడు సహాయం చేయనట్లు మనకు తోడై ఉన్నట్టుగా ఉదయకాల వాగ్దానం దేవుడు మనతో మాట్లాడు. కాబట్టి మీ హృదయంలో చంకనే ఇప్పుడు మీ దేవుడని యెహోవా మీకు తోడుగా ఉన్నాడు. భయపడకము, విశ్వము పొందుకుము, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగ దేవుడు మనకు తోడై ఉంది అన్నప్పుడు 6వ వచనం, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను ఇచ్చున్న వారిని స్వస్థపరుచున్నాను, వారికి సత్య సమాధానం సమృద్ధిగా బయలుపరచుదును. ఎందుకని యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును, సైన్యములకు అతీతుగా యెహోవాను స్తుతించుడి అని పలికి వారి స్వరము మరలా వినపడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. యాకోబు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. యెషయా గ్రంథం 41:9-10 వచనాలు, నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీకు దేవుడినైనా, దిగులు పడకు, నిన్ను బలపడతాను, నీకు సహాయం చేయవాడను నేనే అని నీ విమోచకుడు పరిశుద్ధ దేవుడిని యెహోవా సెలవిస్తూ ఈరోజు వాగ్దానం మన మోషే వలె ఆయన సన్నిధిని వెతుకుచు ఆయన ఆశ్రయించచ్చు ప్రార్థించినప్పుడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నట్లుగా ప్రతి విషయంలో దేవుని ఆశ్రయించి ప్రార్థించేవారుగా మనం ప్రార్థించినప్పుడు దేవుని కార్యం మన జీవితంలో నెరవేరుస్తుంది. ఆయన మనకు తోడుగా ఉంటాడు. నీ ముందర నడిచే యెహోవా నీకు తోడై ఉంటాడు. నీ కుడి ఎడమల నీ వెనకను ఆయన ఆవరించి నీకు సహాయం చేయ దేవుడిగా ఉన్నాడు. దేవుడు ఉదయకాల సంఘం మనతో మాట్లాడు. భయపడకము, జైడికము, వెరవకము, నీ దేవుడు మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రభువానికి స్తోత్ర. అవును తండ్రి, మోషే వలె ప్రార్థించినట్లుగా మీ సన్నిధిని వెతుకున్నట్లుగా మీ ఆశతో ఆపేక్షించి ప్రభు మీ సన్నిధిలో కనబడి మీ సన్నిధిని ప్రవేశించి ప్రభు మా మనవి మీరు అంగీకరించే ప్రార్థన, స్తుతి, ఆరాధన మేము చేయొచ్చు. గోజాడుతూ బతిమాలుతూ మా కుటుంబపక్షంగా సంఘపక్షంగా విజ్ఞాపన చేయొచ్చు.
ప్రభా ప్రార్థించడం, మీరు మాకు తోడుగా, మీ సన్నిధి మాకు తోడుగా, మీరు మాతో కూడా ఉండి మిమ్మల్ని నడిపించే దేవుడు అని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ఈ లోకంలో ప్రభు వైరల్ ఫీవర్స్ ద్వారా ప్రభు అనేక రోగములచే తెగులుచే ఇబ్బంది పడుతున్న బిడ్డలందరినీ మీకు జ్ఞాపకం చేసుకోండి. స్త్రీలను, పురుషులను, వృద్ధులను, చిన్న బిడ్డలను, యవనస్తులందరినీ స్వస్థపరిచి మంచి ఆరోగ్యము, క్షేమము దయచేయండి. మీ కృపాక్షేమంతో నింపి ప్రతి ఒక్కరిని ప్రభువా మీ మందిరంలో జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కాపుదల సంరక్షణ, ఆరోగ్యము, క్షేమము మీకును మీ కుటుంబములకు స్వస్థత, ఆయన కాపుదల సంరక్షణ, ఆయన మీకు తోడై ఉండి మిమ్మల్ని కాపాడి సంరక్షించి ఆశీర్వదించును గాక. దేవుని దీవించును గాక.